ఏది వచ్చినా మీ అందరికీ ఉన్నారు. ఇక్కడ ఉన్న ఆంటీ వాళ్ళకి, అమ్మమ్మ వాళ్ళకి, అక్క వాళ్ళందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లించుకుంటున్నాను. నా ఫుల్ నేమ్ కమలా ఫ్లోరెన్స్ నైటింగేల్. నా తల్లిదండ్రుల పేరు, మా డాడీ పేరు శంకర్ కుమార్. మీ అందరికీ తెలుసు. మా మమ్మీ పేరు ప్రిసిల్ల రాణి. అయితే వారికి నేను రెండో సంతానము. ఆ నాకు ఒక అన్న కూడా ఉన్నాడు. అన్న పేరు గ్రహం స్పర్జన్. ఇప్పుడు అన్న డిగ్రీ కంప్లీట్ అయ్యి ఆయన బైబిల్ కాలేజ్ లో చదువుతున్నాడు చెన్నైలో. నేను కూడా డిప్లొమాలో సిఎస్సి సెకండ్ ఇయర్ చదువుతున్నాను. అయితే చిన్నప్పటి నుంచి మేము సేవకుల కుటుంబంలోనే పుట్టాము. అయితే చిన్నప్పుడే మేము ఆ, మమ్మల్ని ఆ మమ్మీ మమ్మీ వాళ్ళు దేవునికి సమర్పించారనమాట. పుట్టిన వెంటనే దేవునికి సమర్పించడం జరిగింది. అయితే మేము పుట్టినప్పటి నుంచి దేవుని భయములో భక్తిలో పెరుగుతూ వచ్చాము. ఆ డిసిప్లిన్ లో మంచిగా మమ్మీ డాడీ వాళ్ళు మమ్మల్ని పెంచారు. క్రమంగా పెంచారు. అయితే చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ ఉండేది. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అలా కంటిన్యూగా మా ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ జరిగేది అనమాట. అయితే చిన్నప్పటి నుంచి ఉమ్, మమ్మల్ని ఏది తప్పైన వెంటనే మమ్మల్ని గద్దించి అన్ని సరి చేసేవాళ్ళు తల్లిదండ్రులు. అయితే అట్లనే మేము చిన్నప్పటి నుంచి వచ్చామన్నమాట. అయితే నాకు ఆ నేను మేము ఇక్కడ చిన్నప్పటి నుంచి ఒరిస్సాలోనే ఉన్నాము. అయితే ఆ కొన్ని పరిస్థితులను బట్టి మేము ఆ తెలంగాణ తాండూరులో మేము సేవ చేయాల్సి వచ్చింది. అయితే తాండూరులో కూడా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను నర్సరీ నుంచి ఫస్ట్ క్లాస్ వరకు అక్కడే చదువుకున్నాను. అయితే అక్కడే నేను నాకు ఊహ అక్కడే తెలిసింది. అయితే అక్కడ కూడా మేము కొన్ని ప్రాంతాల్లో మేము సేవ చేసేవాళ్ళం. గిర్మాపూర్, తిమ్సంపల్లి, పెద్దేములు అక్కడ మేము దేవుని సేవ కూడా చేసేవాళ్ళం. అప్పుడు చిన్నప్పుడు మమ్మీ డాడీ వాళ్ళతో కలిసి మేము వెళ్తా వస్తుండే వాళ్ళం. అయితే అక్కడ కూడా సేవ అంటే ఏంటి, ఉమ్, ఆ అన్ని- అనేది కొంచెం కొంచెం తెలియడం స్టార్ట్ అయిందనమాట. అయితే అక్కడ కూడా ఒక 4 ఇయర్స్ మేము అక్కడ ఉన్నాము. 4 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఆ మమ్మీకి మమ్మీ సేవ ఒరిస్సాకి మమ్మీ సేవ సమర్పించుకుంది. అయితే దేవుడు మమ్మీ డాడీతో మాట్లాడారనమాట. మాట్లాడి మళ్ళీ ఒరిస్సా వెళ్ళమని దేవుడు మాట్లాడంగానే ఇంకా మేము ప్రార్థన చేసి మేము ఇంకా నలుగురం కలిసి ఒరిస్సా రావడం జరిగింది. ఆ 2014లో 2014లో మేము ఒరిస్సా వచ్చామన్నమాట. అయితే మాకు అసలు లాంగ్వేజ్ అస్సలు తెలీదు. ఒడియా లాంగ్వేజ్ తెలీదు మాకు. కానీ అసలు ఏం అర్థమయ్యేది కాదు. కొత్తగా ఆ, వేరే స్టేట్ నుంచి వచ్చామన్నమాట. చాలా బాధగా ఉండేది. ఆ అక్కడ ఎందుకు వదిలిపెట్టామని. అయితే అట్లనే మేము అక్కడ 2014 అక్కడికి వచ్చాము. అక్కడికి వచ్చి మేము స్కూల్లో కూడా జాయిన్ అవ్వడం జరిగింది. స్కూల్లో కూడా అసలు లాంగ్వేజ్ ప్రాబ్లం అన్నమాట. అసలు ఒక్క ముక్క కూడా ఒడియా వచ్చేది కాదు. కానీ కష్టంతో ఎప్పుడు ఏడుస్తూనే ఉండేదాన్ని అనమాట నేను. ఇంకా నాకు ఏం మాట వచ్చేది కాదు. ఏడుస్తూనే ఉండేదాన్ని స్కూల్లో కూడా. ఇంకా అట్లనే మేము ఉమ్, అట్లనే ఆ స్కూల్లో ఒక 1 ఇయర్ ఉండి మళ్ళీ వేరే స్కూల్ జాయిన్ అవ్వడం జరిగింది. అయితే అక్కడ కూడా వేరే స్కూల్ జాయిన్ అవ్వడం జరిగింది. మేము ఆ ఆ ఒక హిందూ స్కూల్లో జాయిన్ అవ్వడం జరిగింది అనమాట. ఒక హిందూ స్కూల్లో చదివాము మేము. అయితే అక్కడ కూడా కొత్తగా స్టార్ట్ అయింది ఆ స్కూల్, డాన్ బ్రిడ్జ్ ఇంటర్నేషనల్ అని. అయితే ఆ స్కూల్లో కూడా జాయిన్ అవ్వడం జరిగింది. అంతా హిందూవే ఆ స్కూల్లో. ఇంకా ఒక్కరు కూడా క్రిస్టియన్ అనే వాళ్ళే లేరు. మేము ఒక్కరమే క్రిస్టియన్స్ అన్నమాట, అన్న నేను. అయితే హ్మ్, అయితే అక్కడ కూడా మేము ఒక 2 ఇయర్స్ అలా చదివాం అనమాట. అక్కడ కూడా అంటే మేము క్రిస్టియన్స్ అనే మమ్మల్ని చాలా కొంచెం హీనంగా చూసేవాళ్ళు. ఒట్టిగా టీచర్స్ మమ్మల్ని కొట్టేవాళ్ళు అనమాట, ఏం తప్పు చేయకుండా. తర్వాత పిల్లలు కూడా చాలా బాధ పెట్టేవాళ్ళు. అంటే నా నోట్ బుక్స్, బాటిల్స్ అన్ని పడేయడము విండో వెనకాల అట్లా చాలా బాధ పెట్టేవాళ్ళు అనమాట. అట్లనే 2 ఇయర్స్ ఉండి మేము ఆ స్కూల్ నుంచి కూడా వచ్చేసాము. అట్లనే మేము ప్రార్థనలో, వాక్యంలో ఎదుగుతూ వస్తున్నాం. చిన్నప్పటి నుంచి నాకు నరకం అంటే చాలా భయం ఉండేదన్నమాట. అంటే ఎవరైనా చనిపోతే కూడా వాళ్ళు నరకం వెళ్ళారు కదా, ఇంకా మళ్ళీ తిరిగి రారు కదా అని చాలా భయం ఉండేదన్నమాట చిన్నప్పటి నుంచి.
నరకం అంటేనే చాలా భయం ఉండేది. అసలు అది ఎవ్వరు చనిపోయినా తెలియనోళ్ళు చనిపోయినా ఒకలాంటి దుఃఖం ఉండేదనమాట. అయితే అట్లనే ఆ వాక్యం వింటూ వస్తున్నామనమాట. డ్యాడీ మంచి మంచి వాక్యాలతో మాకు చెప్తూ ఉండేవాళ్ళు మమ్మీ, డ్యాడీ. అయితే ఒకరోజు అట్లనే మేము దేవుడిని సొంత రక్షకుడుగా అంగీకరించాము ఒకరోజు. ఆహ్, 2016లో జాన్వరి 6లో నేను దేవుని సొంత రక్షకుడుగా అంగీకరించాను. మమ్మీ, డ్యాడీ తీర్మానం చేపిచ్చారు నాకు. అయితే మా పాపాలన్నీ ఏడ్చి పశ్చాత్తాపంతో సంపూర్ణంగా ఒప్పుకున్నాం ఆ రోజే. అయితే ఆ రోజు నుంచి ఒకలాంటి ఆనందం అన్నమాట. ఒకలాంటి ఆత్మ ఆవరించి లోపలికొచ్చినట్లు ఆహ్, ఆహ్, స ఆ రోజు జరిగిందనమాట. అయితే అట్లనే మేము కొనసాగుతూ వచ్చామనమాట. తీర్మానం చేసుకున్న తర్వాత మేము దేవుడు అనేక విషయాల్లో మాకు సహాయం చేశాడనమాట. దేవుని వాక్యం వింటూ, వింటూ ఎక్కువ విశ్వాసం కలిగిందనమాట నాకు. అయితే విశ్వాసం అంటే ఏది అంటే అనేక వాక్యాలు చిన్నప్పటి నుంచి వినుకుంటా విశ్వాసం అనేది నాలో కలిగిందనమాట. అంటే దేవుడు ఏదైనా ఇస్తాడు గదా! విశ్వాసంతో. విశ్వాసంతో ప్రార్థన చేస్తే అది ఏదైనా దేవుడు అనుగ్రహిస్తాడు గదా! అని అనేక వాక్యాలు గూడా బైబిల్‌లో రాయబడున్నాయి. అయితే విశ్వాసం ద్వారా మనం ఒక కొండను గూడా పక్కకు జరిపొచ్చు. ఏదైనా మనం చేయొచ్చు అని ఉద్దేశంతో విశ్వాసంతోనే అన్నీ ప్రార్థన చేశాను. నాకేది కావాలన్నా మేము మమ్మీ, డ్యాడీకి అడిగేవాళ్ళం కాదు నేను. అయితే నేను ఏది కావాలన్నా దేవునికే అడిగేదాన్ని ఫస్ట్. అయితే దేవునికి ఫస్ట్ అడిగేదాన్ని. అయితే వెంటనే విశ్వాసంతో ప్రార్థన చేస్తానన్నమాట. నాకేది కావాలన్నా వెంటనే దేవుడు తెలియకుండా నాకు అనేకవి గూడా నాకు అనుగ్రహించాడు. నాకు సైకిల్ గానీ, నేను ప్రార్థన చేసి విశ్వాసంతో పొందుకున్న తర్వాత గిటార్ గానీ, నాకు తెలియకుండా నేను మామూలుగా ప్రార్థన చేస్తూ వచ్చాను. ఇంకా తెలియకుండా మమ్మీ, డ్యాడీ ఒకరోజు తెచ్చేసారనమాట ఇంటికి గిటారు. ఇది నేను చాలా సర్ప్రైజ్‌గా తెచ్చారు. చాలా సంతోషపడ్డాను. దేవుడు నాకు అన్ని సహాయం చేస్తున్నాడని ఇంకా ఏది కావాలన్నా నేను దేవునికి అడిగేదాన్ని చిన్నప్పటి నుంచి. తర్వాత తర్వాత అట్లనే విశ్వాసంలో ఇంకా ఎదుగుతా ఉన్నాననమాట. తర్వాత సైతాను ప్రభావం గూడా మా మీద ఎక్కువుండేది చిన్నప్పటి నుంచి. దేవుడు గూడా అనేక అపాయాల నుంచి గూడా మమ్మల్ని తప్పించాడు. అనేక అపాయాల నుంచి హ్మ్. రాను పోను స్కూలుకు ఎళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు గానీ చాలా అపాయాలు ఎదురయ్యాయన్నమాట. నా జీవితంలో ఒక జరిగిన సంఘటన ఒకటుంది. అది చెప్పాలనుకుంటున్నాను. అయితే మేము నేను ఫోర్త్ చదువుతున్నాను. అన్న సిక్స్త్ చదువుతున్నాడు. ఆ టైంలో మేము అంటే ఫస్ట్ మా దగ్గరికి వ్యానొస్తదనమాట. ఫస్ట్ మమ్మల్ని ఎక్కించుకొని పిల్లలందరిని తీసుకెళ్తది. అయితే మేము వ్యానొచ్చింది. వ్యాన్‌లో ఎక్కి కూర్చున్నాము. అయితే అట్లా ఆ లైన్ నుంచి వెళ్తుందనమాట. అట్లా వెళ్తుండగానే అట్లా పైకి ఎక్కుతుంది. ఆ మెయిన్ రోడ్‌కి ఎక్కుతుంది. వెంటనే ఒక స్కూల్ బస్ అనమాట. సంకల్ప్ స్కూల్ అని చాలా స్పీడ్‌గా డ్రైవ్ చేస్తారనమాట. స్పీడ్‌గా బస్ ఇట్లా పాస్ అయిందనమాట. ఒక్క మినిట్‌లో ఒక్క సెకండ్ అయ్యుంటే పూర్తిగా మేము అక్కడికక్కడే ఆ వ్యాన్ గూడా పూర్తిగా మ్యాష్ అయిపోయేదనమాట. దేవుడు మమ్మల్ని ఆ గొప్ప అపాయం నుంచి గూడా పెద్ద అపాయం నుంచి గూడా తప్పించాడు. అయితే వెంటనే అక్కడ ఒకవేళ వ్యాన్ ఎళ్ళిపోయుంటే చాలా అపాయం జరిగేది. వెంటనే ఇంజిన్ గూడా ఆగిపోయిందనమాట వ్యాన్ ఇంజిను. మా స్కూల్ వ్యాన్ ఇంజిన్ గూడా ఆగిపోవడం జరిగింది. అయితే మమ్మీ, డ్యాడీ ఎప్పుడు మమ్మల్ని వదిలిపెట్టడానికి కింద వరకొచ్చేవాళ్ళు. వాళ్ళు వదిలిపెట్టి మళ్ళీ పైకెళ్ళేవారనమాట. అయితే మమ్మీ, డ్యాడీ గూడా అక్కడే కూర్చొని అక్కడే నిలబడుకొని షాక్ అయిపోయారు. అయితే అట్లనే ఇంకా ఇంజిన్ స్టార్ట్ అవ్వలేదు. ఇంజిన్ స్టార్ట్ చేద్దామన్నా డ్రైవర్‌కి సాధ్యం కాలేదనమాట. ఇంకా డ్యాడీ అక్కడి నుంచి నడుచుకుంటా వచ్చి అసలు డ్యాడీకి అప్పుడు కారు కూడా వచ్చేది కాదు సరిగ్గా. అయితే అప్పుడు అట్లా ప్రార్థన చేశాడు. డ్రైవర్ ముందే ప్రార్థన చేసి ఇంజిన్ స్టార్ట్ చేశాడనమాట. వెంటనే ఇంజిన్ స్టార్ట్ అయింది. అయితే దేవుని కార్యమని దేవునికి చాలా మేము స్తోత్రాలు చెల్లించాము. కేవలం ఆ వ్యాన్‌లో మా అన్న, నేనే ఉన్నాము. అయితే తర్వాత దేవునికి కృతజ్ఞతాస్తుతులు గూడా చెల్లించడం జరిగింది. అయితే అలానే ఇంకా చాలా అపాయాలు నాకు గూడా నెమ్ము వ్యాధి ఉండేది. చిన్నప్పటి నుంచి నిద్ర పట్టేది కాదు. ఇంకా చిన్నప్పటి నుంచి చాలా బాధపడేదాన్ని ఆ నెమ్ము వ్యాధితో. మమ్మీ, డ్యాడీకి కూడా నిద్ర ఉండేది గాదు నా వల్ల. అయితే అట్లనే ఇంక నాకు తగ్గదేమో అనుకున్నాను గానీ అనేకుల ప్రార్థన ద్వారా, జోలపాలెం ప్రార్థన ద్వారా ముఖ్యంగా దేవుడు నాకు నెమ్ము గూడా తగ్గించాడు. అయితే అయితే దేవుడు కూడా సహాయం చేశారనమాట. అయితే అట్లనే మేము దేవునిలో గూడా కొనసాగుతూ వచ్చామనమాట. నాకు గూడా చిన్నప్పటి నుంచి సువార్త
సువార్త చెప్పాలని ఎక్కువ ఆశ ఉండేదనమాట. అయితే సువార్త చెప్పాలని గూడా చాలా ఆశ ఉండేది. అయితే హ్మ్. అంటే అందరూ నరకం వెళ్ళిపోతారు గదా! అంతే వాక్యంలో రాయబడింది గూడా అగ్నిలోంచి లాగినట్లు లాగాలని. అందుకనే నాకు సువార్త మీద ఎక్కువ ఆశ ఉండేదనమాట. ఎవ్వరికైనా నేను సువార్త చెప్పేదాన్ని. మా క్లాస్‌లో గూడా నేను ఫిఫ్త్ క్లాస్‌లో వేరే స్కూల్‌లో జాయిన్ అయ్యాను. ఫిఫ్త్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకు చదివాననమాట. ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో. అక్కడ మేము నేను ఎట్లైనా నేను బయట 10థ్ పాస్ ఔట్ అయ్యేంత వరకైనా ఖచ్చితంగా అందరికీ సువార్త చెప్పాలని నేను నా మనసులో ఉండేదనమాట. మా ఫ్రెండ్స్ అందరికి. అయితే దేవుని కృప వలన మా ఫ్రెండ్స్ అందరికి ఒక్కరికి కూడా మా అనుకున్న ప్రతి ఒక్కరికి నేను కరోనా ముందే ఇంక సెవెంత్‌లోనే అందరికి నేను సువార్త చెప్పడం జరిగింది. వాళ్ళకి బైబిల్స్ గాని, పత్రికలు గాని అన్నీ ఇచ్చాను. అయితే హ్మ్. ఆ చిన్న వయసులోనే వాళ్ళకిచ్చాననమాట. వాళ్ళు గూడా ఆ చిన్న వయసులో వాళ్ళకేం తెలిసేది గాదప్పుడు. వాళ్ళు నమ్మి వాళ్ళు తీర్మానం గూడా చేసుకున్నారనమాట ఆ టైంలో. అయితే అందరికి మా క్లాస్‌లో ఉన్న అమ్మాయిలందరికీ నేను సువార్త చెప్పడం జరిగింది. దేవుని కృప వలన నాకు చాలా సాటిస్ఫైడ్ అనిపించిందనమాట. కొంచెమైనా. అయితే వాళ్ళ కొరకు కూడా ఇప్పటి వరకు ప్రార్థన చేస్తూ వస్తున్నాను. వాళ్ళు గూడా రక్షించబడాలని. అయితే ఇంకా అట్లనే ఇంకా మా వి మా మేము ఆడుకోవడానికెళ్ళేవాళ్ళమనమాట. అయితే అక్కడ కూడా చాలా మందికి సువార్త జెప్పాననమాట. అంటే మేము ఆడుకోవడానికెళ్ళేవాళ్ళమమాట. ఎప్పుడైనా మేము సాయంత్రం ఈవినింగ్ అవుతే 4-6 వరకు. అయితే కొంచెం ఆడుకోవడానికి ఎళ్లి కరెక్ట్ టైమ్ 6:00కి మమ్మీ, డ్యాడీ వాళ్ళకి టైమింగ్ చెప్పి అన్నమాట. కరెక్ట్ 6:00కి ఇంట్లో ఉండాలి. ఒకవేళ 6:00 గనుక ఇంట్లో లేకపోతే, ఆ రోజు ఇంకా మాకు డిన్నర్ లేదనమాట. ఇంక రాత్రికి ఇంక డిన్నర్ లేదు. అట్లనే పండుకునేవాళ్ళం. కొంచెం లేట్ వస్తే అందుకని నేను కరెక్ట్ టైంకి నేను వచ్చేసేదాన్ని. అయితే అన్న మాత్రం కొంచెం లేట్ అయ్యేదనమాట. 6 దాటేదనమాట. అయితే అప్పుడు ఆయనకి చాలా మమ్మీ వాళ్ళు కొట్టేవాళ్ళు. ఇంకా రాత్రి అన్నం లేకుండానే పండుకునేవాడు అన్న గూడా. అట్లనే వాళ్ళందరికి గూడా అక్కడ మా ఫ్రెండ్స్ అందరికి గూడా సువార్త చెప్పడం జరిగింది అప్పుడే. పత్రికలు గాని, బైబిల్స్ గాని ఇచ్చాను. అంత వాళ్ళకి సువార్త గూడా సంపూర్ణంగా అందించడం సహాయం చేశాడు దేవుడు. అయితే అలానే మేము ముందుకు సాగుతూ వస్తున్నాం. కానీ, మేము ఒక ఆజ్ఞ నెరవేర్చాం దేవుని. ఇంకో ఆజ్ఞ గూడా దేవుడు నెరవేర్చాలి గదా! ముఖ్యమైన ఆజ్ఞ బాప్తిస్మం తీసుకోవాలి గదా! అని మేము ఎప్పటినుంచో మా మైండ్‌లో ఉండేదనమాట. బాప్తిస్మం తీసుకోవాలని. అన్న మైండ్‌లో, నా మైండ్‌లో ఉండేది. అయితే త్వరగా ఎప్పుడెప్పుడు ఒకవేళ బాప్తిజం త్వరగా లేట్ అయిపోతా వస్తుందనమాట. మేము త్వరగా తీసుకోవాలి. ఒకవేళ బాప్తిజం ఆలస్యం అవుతే అంతలోపల దేవుడొచ్చేస్తే విడువబడతాం గదా! అని ఒక భయం ఉండేదనమాట. అట్లనే బాప్తిసం గూడా త్వరగా తీసుకోవాలి. మా తాతయ్యతోని తీసుకుంటే ఒకవేళ బాప్తిసం, మా తాతయ్యతోనే తీసుకోవాలని చాలా ఆశ ఉండేది మాకు. హ్మ్. అన్నకి గాని, నాకు గాని. అయితే దేవుని కృప వలన మేము గూడా ఒకరోజు 2021 అక్టోబర్ 13లో మేము బాప్తిసం తీసుకోవడం జరిగింది. ఆహ్, తాతయ్య ద్వారా మేము జుమలపాలన తీసుకున్నాము. అయితే దేవుడు కూడా మాకు బాప్తిసం తీసుకునే విషయంలో కూడా సహాయం చేశాడు. ఎంతో హ్మ్. ఆటంకాలు వచ్చినప్పటికిని దేవుడు మాకు సహాయం చేశాడు. అయితే అన్ని విషయాల్లో కూడా దేవుడు సహాయం చేశాడు. తర్వాత హ్మ్. ఆహ్, బాప్తిసం తీసుకొని గూడా అలానే మేము ఎదుగుతూ వస్తూ ఉన్నాము. దేవుని సేవలో గూడా ఆహ్, క్రమంలో మంచిగా పెరుగుతూ వస్తున్నాము. అయితే నేను కూడా ఇంకా 10 పాస్ ఔట్ అయ్యాను. తర్వాత కాలేజ్‌లో గూడా జాయిన్ అవ్వడం జరిగింది. ఇంకా కాలేజ్‌లో గూడా ఒక్కరైనా అంటే ఒక్కరైనా క్రిస్టియన్ ఉండాలని నేను కోరుకున్నాననమాట. అంటే అందరూ హిందువులే. అయితే క్రిస్టియన్ వాళ్ళొక్కరు గూడా నాకు దొరకాలి. ఒక్కరైనా ఫ్రెండ్ ఉండాలని నేను చాలా ఆశించాను. కానీ ఒక్కరు గూడా క్రిస్టియన్ లేరనమాట కాలేజ్‌లో గూడా. అందరూ హిందువులే. అయితే నేను గూడా కాలేజ్‌కెళ్ళాను కొత్తగా. ఇంకా అక్కడ గూడా దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు పాట పాడడానికి. కేవలం ఆయన మహిమ కొరకు చాలా అడిగారనమాట. ఫిల్మ్ సాంగ్స్, హిందీ సాంగ్స్ పాడతారా అని. కానీ అసల నేను అట్లాంటి పొరపాట్లు గూడా పాడను. నేను పాడితే క్రిస్టియన్ పాటలే పాడతాను. దేవుని పాటలే పాడతాను. క్రిస్టియన్ సాంగ్సే పాడతానని చెప్పాను. సరే అని నా వాయిస్ బావుందని ఇంకా వాళ్ళు సర్లే అని నాకు అవకాశం ఇచ్చారనమాట. నేను గూడా దేవుని మహిమకరంగా దేవుని పాట గూడా పాడడం జరిగింది. అయితే నన్ను ఘనపరిచే వారిని నేను ఘనపరుస్తా అని చెప్పాడు గాబట్టి నేను గూడా దేవుడిని ఘనపరిచినందుకు దేవుడు గూడా నాకు మంచిగా ప్రైజ్ గూడా ఇచ్చాడనమాట. సెకండ్ ప్రైజ్‌లో నేను మంచిగా ప్రైజ్ తెచ్చుకున్నాను. అయితే అట్లనే నేను అక్కడ గూడా కాలేజ్‌లో గూడా మంచిగా ఉన్నాను ఇప్పటి వరకు. తర్వాత
అక్కడ కూడా సువార్త చెప్పడం స్టార్ట్ చేశాను. కానీ చాలా కఠినమైన పిల్లలనమాట. అయితే కఠినమైన పిల్లలనమాట. అయితే వాళ్ళకి కొంచెం ఏదైనా సువార్త చెప్తుంటే వాళ్ళు మళ్ళీ తిరిగి నాకు చెప్తున్నారనమాట వాళ్ళ దేవుని గురించి. ఒక్కరు గూడా కొంచెం గూడా ఛాన్స్ ఇవ్వట్లేదు. చాలా అంటే పెద్దగా అయిపోయారు గాబట్టి అంతా జ్ఞానం తెలిసిపోయిందనమాట వాళ్ళకి గూడా. అయితే నేను గూడా ఎంతో ట్రై చేస్తున్నాను ఇప్పటి వరకు. మీరందరూ గూడా నా కొరకు ప్రార్థన చేయండి. అయితే ఆ! కాలేజ్‌లో గూడా అనేకులకి సువార్త అందించాలని నా ఆశ కూడా నెరవేర్చాలని ప్రార్థన చేయండి. తర్వాత చిన్నప్పటి నుంచి నాకు ఆశ ఉండేది. ఎక్కువ రాకడ అంటే రాకడ అంటే చాలా ఇష్టం ఉండేది నాకు. అంటే దేవుని రాకడ ఎప్పుడు ఎక్కువ ఆలోచించేదాన్ని రాకడ గురించి. అయితే హ్మ్, తా తాతయ్య వాక్యాలంటే ఎక్కువ ఇష్టం ఉండేది. మా తాతయ్య వాక్యాలు. అయితే తాతయ్య గూడా ఎక్కువ సువార్త అంటే రాకడ గురించి ఎప్పుడు తాతయ్య చెప్పేవాడు. అయితే హ్మ్. ఎప్పుడు జోలపాలెం వెళ్ళినా ఎప్పుడు తాతయ్య వాక్యం వినాలని ఉండేదనమాట. ఎక్కువ రాకడ గురించి ఇష్టం ఉండేది. అందుకనే అందరికీ నేను సువార్త గూడా చెప్తూ వచ్చేదాన్ని. తర్వాత అట్లనే మేము కొనసాగుతూ వచ్చామనమాట ఇంతవరకు. మా సేవ కొరకు గూడా మీరు ప్రార్థన చేయండి. తర్వాత ఇంకా అనేకులకు ఒక ఆత్మనైన పరలోక రాజ్యానికి తీసుకొనెళ్ళాలని, ఇంకా నా విశ్వాసం ఇంకా దేవునిలో వెదగాలని, ఆయన ఇంకా ఆయన సిలువనెత్తుకొని ఇంకా పరలోకం వరకు అంటే దేవుడొచ్చేంత వరకు ముందుకు సాగాలని మీరందరూ గూడా నా కొరకు ప్రార్థన చేయండి. దేవుడు ఈ సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. వందనాలు నాన్న. ఫ్లోరాకి చాలా వందనాలు. చక్కటైన సాక్ష్యం అందించిన ఫ్లోరాకి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి చిన్నదైనప్పటికీ గొప్ప సాక్ష్యం. ఎందుకంటే మరి ఆ దేవునికి వయసుతో పని లేదు. మరి దేవునికి ఎవరైనా సమర్పించుకున్నా దేవుడు వారి యొక్క జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు. ఆ ఆమె యొక్క సాక్ష్యంలో మనము తెలుసుకున్నాము. ఆమె ఎంతగానో విశ్వాసంతో దేవునికి ఏది అడిగినానో దేవుడు అప్పగిస్తూ ఉన్నాడని. మరి చిన్ననాటి నుండి కూడా మరి క్రైస్తవులని ఎన్నో మరి వారికి మరి స్టూడెంట్స్ కూడా హింసించేవారు. అయినప్పటికీ కూడా దేవుడు వారికి కాపాడుతూనే వచ్చాడు. మళ్ళీ ఒక సేవకుల బిడ్డలకి కలిగి ఉన్న సాక్ష్యము ఆమె కలిగి ఉంది. ఎందుకంటే మనందరికి మరి ప్రిస్కిల్లా శంకర్ బ్రదర్ గారి గురించి కూడా తెలుసు. వారు ఏ విధంగా ట్రీట్ చేస్తూ ఉంటారు కాబట్టి మరి దేవుడు వారి కుటుంబానికి, వారి బిడ్డలకి, వారు చేస్తున్న పరిచర్యకు దీవించును గాక. మరి ఏమైనా కార్యక్రమాలు ఉన్నాయక్క? ఇంకేం లేదమ్మా. ప్రార్థన చేసి ముగిస్తామా? అంతే. ఓకే. మరి చివరి ప్రార్థన చేసుకుందాము. ఎవరైనా పాట పాడతారేమో. ఎవరు ఎవరైనా పాట పాట పాడతారేమో.